హాయ్ స్టూడెంట్స్, నేను తెనాలిలో ఉన్న వసు కోచింగ్ సెంటర్ యొక్క డైరెక్టర్ని. నా పేరు గంగాధర్. ఈరోజు మన క్లాస్లో ఈ టైమ్ అండ్ డిస్టెన్స్ కాన్సెప్ట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామండి. అందులో ఫస్ట్ ప్రాబ్లం, ఒక కారు వేగము గంటకి 2 కిలోమీటర్ల వంతున పెరుగుతుంది. మొదటి గంటలో కారు ప్రయాణించిన దూరం 35 కిలోమీటర్లు ఫస్ట్ గంట. అది 12 గంటలు పోయే మొత్తం దూరం ఎంత అన్నాడు. 12 గంటలు తీసుకుంటే 12 ఇంటూ 35 చొప్పున తీసుకుంటే 12 35 420. ఆ తర్వాత ప్రతి గంటకి ఏమవుతుందండి, 2 కిలోమీటర్ల చొప్పున పెరుగుతుందంటే ఫస్ట్ గంట అయిపోయింది, ఇంకా 11 గంటలు ఉన్నాయి. 11 గంటల్లో 2 4 6 8 10 12 14 16 18 20 22 ఇలా 11 నెంబర్లు ఉంటాయి. 11 22 కాబట్టి ఇందులో ఫస్ట్ 5 లాస్ట్ 5 తీసేస్తే 12 ఉందండి. ఈ 12ని మొత్తము 11 నెంబర్లు కాబట్టి 12 11 వచ్చేసరికి 132 అవుతుందండి. 132. ఆ 132ని దీనికి యాడ్ చేస్తే 2 5 5 2 5 5 అనేది ఆన్సర్ అవుతుంది. 552. ఈ ప్రాబ్లంలో మనము ఏం ఉపయోగించామండి, యావరేజ్ టెక్నిక్ కూడా ఉపయోగించాం. నెక్స్ట్ ప్రాబ్లం, కొంత దూరం ప్రయాణించడానికి ఏబి లా వేగాల మధ్య నిష్పత్తి 3:4. బి కంటే ఏ 30 నిమిషాలు ఎక్కువ కాలంలో గమ్యాన్ని చేరతాడు. గమ్యాన్ని చేరడానికి ఏకి పట్టిన కాలం ఎంత అన్నాడు. ఏబీలు తీసుకున్నాడు. ఏబీకి మరి వేగాలు ఇచ్చాడు. వేగాలు ఎలా ఇచ్చాడండి, 3:4లో ఇచ్చాడు. అంటే ఏ వేగం తక్కువ, బి వేగం ఎక్కువ. మరి వేగాలు ఎలా ఉంటే కాలం ఎలా ఉంటుంది, 4:3లో ఉంటుంది. డిఫరెన్స్ ఎంత మనకి 1:1. 1:1 వచ్చేసరికి ఎంత వచ్చింది మనకి 30 నిమిషాలు వచ్చింది. 30 నిమిషాలు. 1:30 నిమిషాలు అంటే అందులో ఎవరు అడిగాడు, ఏకి పట్టిన కాలం ఎంత. ఏకి ఎంత పట్టింది, 4 పట్టింది కాబట్టి 4 × 30 120 నిమిషాలు అంటే 2 గంటలు. ఆన్సర్ వచ్చేసరికి 2 అవర్స్. నెక్స్ట్ ప్రాబ్లం, 3 కారుల వేగాల మధ్య నిష్పత్తి 4:3:2 అయితే అవి సమాన దూరం ప్రయాణించడానికి పట్టే సమయాల మధ్య నిష్పత్తి ఎంత అన్నాడు. కాబట్టి ఇక్కడ 3 4 3 2కి ఎల్సిఎం ఎంత అండి, ఎల్సిఎం కనుక్కుంటాం. ఎల్సిఎం వచ్చేసరికి 12. ఆ 12ని మనము ఈ 3 గణిస్తూ భాగిస్తే 4 3 2 భాగిస్తే 12/4 3 12/3 4 అలాగే 12/2 6 3:4:6 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక వ్యక్తి 6 గంటల కాలంలో మొదటి సగం దూరాన్ని 70 km/h, మిగిలిన దూరాన్ని 30 km/h వేగంతో ప్రయాణించిన మొత్తం దూరం ఎంత అన్నాడు. ఇక్కడ చూడండి, మొదటి సగం దూరం అంటే ఇలా ఉన్న డిస్టెన్స్ లో మొదటి సగం దూరం వచ్చేసరికి 70లో వెళ్ళాడు, తర్వాత వచ్చేసరికి 30లో వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళాడో అంతే దూరం వెనక్కి వస్తే మరి ఆ వేగాలకి మనము యావరేజ్ స్పీడ్ కనుక్కుంటామండి. యావరేజ్ స్పీడ్ వచ్చేసరికి ఇది x అనుకుంటే ఇది y అవుతుంది. 2xy/x + y అనేది యావరేజ్ స్పీడ్ అవుతుంది. అందులో మనకి 2 × 70 × 30 మరి 70 + 30 ఎంత అవుతుంది, 100 అవుతుంది. కాబట్టి 00 క్యాన్సిల్. అలాగే 2 7 14 14 ఎంత అండి, 42. ఏంటిది యావరేజ్ స్పీడ్ 42 km/h. మొత్తం ప్రయాణించింది ఎంత, 6 గంటలు కాబట్టి 42 × 6 6 4 24 240 6 12 మొత్తం వచ్చి 252 కిలోమీటర్లు అవుతుంది. ఆన్సర్ వచ్చేసరికి సి. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక వాహన శోధకుడు మోటారు సైకిల్ పై 10 గంటలు ప్రయాణించాడు. మొత్తం దూరంలో సగభాగము 21 km/h, మిగిలిన భాగాన్ని 24 km/h ప్రయాణిస్తే అతను ప్రయాణించిన మొత్తం దూరం ఎంత అన్నాడు. మరి చూడండి, ఇది కూడా మనకి యావరేజ్ స్పీడ్ కాబట్టి 2 × 21 × 24 ఎంత అవుతుంది మనకి, 24
21 ప్లస్ 24 45 ఇంటూ టైం అండి. ఇంటూ ఎంత టైం ఎంత మనకి 10 అవర్స్ పట్టింది. యావరేజ్ స్పీడ్ ఇంటూ టైం. ప్రయాణించిన మొత్తం దూరం అన్నాడు కదా, ఇదేంటి యావరేజ్ స్పీడ్, స్పీడ్ ఇంటూ టైం. ఏంటి డిస్టెన్స్ ఈక్వల్ టు వాట్, స్పీడ్ ఇంటూ టైం. ఆ స్పీడ్ ఏంటి యావరేజ్ స్పీడ్. కాబట్టి ఇక్కడ మనము క్యాన్సిల్ చేస్తే 7 మూళ్ళు 15 మూళ్ళు, అలాగే 2 మూళ్ళు 2 5 2 5 3 5 3 1 3 8 మిగిలిందేంటి 2 ఇంటూ 7 ఇంటూ 8 ఇంటూ 2 మిగిలిందండి. 7 8 ఎంత 56 56 ఇంటూ 4 4 50 200 4 6 24 కాబట్టి 224 ఆన్సర్ అవుతుంది. 224. నెక్స్ట్ ప్రాబ్లం. బాలుడు సైకిల్ మీద 10 కిలోమీటర్లని 12 కిలోమీటర్ పర్ వేగంతోనూ సగటు వేగంతోనూ, తర్వాత 12 కిలోమీటర్లని 10 కిలోమీటర్ సగటు వేగంతోనూ ప్రయాణిస్తే మొత్తం మీద అతను సగటు వేగం అన్నాడు. సగటు వేగం అంటే మనకి వేగము ఈక్వల్ టు ద స్పీడ్ ఈక్వల్ టు వాట్, డిస్టెన్స్ బై టైం కాబట్టి ఇక్కడ మొత్తం డిస్టెన్స్ ఎంత అండి 10 కిలోమీటర్లు 12 కిలోమీటర్లు మొత్తం ఎంత 22 కిలోమీటర్లు వచ్చింది. మన టైం కావాలి. ఆ టైం ఎలా కనుక్కుంటాము, ఈ ప్రయాణించిన మొత్తం టైం ఎంత అంటే మరి టైం ఈక్వల్ టు 10 టైం ఈక్వల్ డిస్టెన్స్ బై స్పీడ్ కాబట్టి 10/12 ప్లస్ 12/10 డిస్టెన్స్ బై టైం ఈక్వల్ టు వాట్, డిస్టెన్స్ బై స్పీడ్. ఇక్కడ డిస్టెన్స్ ఎంత మనకి 10 కిలోమీటర్లని 12 కిలోమీటర్ పర్ అవర్, అలాగే 12 కిలోమీటర్లని 10 కిలోమీటర్ పర్ అవర్ వెళ్ళాడు. మరి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే చూడండి, ఈ రెండింటికి కలిసి మనకి 60 కాబట్టి 60 ఎన్ని పన్నెండు ఉన్నాయి 5 ఉన్నాయి కాబట్టి 5 10లు 50 అవుతుంది. ప్లస్ 60 ఎన్ని 10లు ఉన్నాయి 6 ఉన్నాయి కాబట్టి 6 12లు 72 అవుతుంది. మొత్తం మీద 122/60 అనేది ఏంటంటే టైం. మరి ఇప్పుడు మనకి టోటల్ డిస్టెన్స్ తెలిసింది. స్పీడ్ ఈక్వల్ టు వాట్, టోటల్ డిస్టెన్స్ ఎంత అండి 22 కిలోమీటర్. అలాగే టైం ఎంత మనకి 122/60. దీన్ని బై 1 అనుకుంటే 22/1 ఇంటూ 60/122. ఇది 30 సార్లు పోతుంది, ఇది 61 సార్లు పోతుంది. మరి 2 మల్టిప్లై చేస్తే 3 × 22 660/61. ఇక్కడ చూడండి 10 టైమ్స్ పోతుంది. 10 టైమ్స్ అంటే ఆప్షన్లు ఏమున్నాయి, ఈ 12.2 కాదు, అలాగే 11 కాదు, ఇంకా 10.4 10.8 అంటే ఇక్కడ 61 బదులు 610 పోతే ఇంకా 50 ఉంటుంది. 50 ఉన్నప్పుడు 50/61 అంటే దీని పాయింట్ పెట్టుకున్నాం అనుకోండి, ఇక్కడ 7 సున్నా పెట్టుకుంటాం. దరిదాపు ఎన్నిసార్లు ఉంది 8 సార్లు ఉంది. కాబట్టి ఏముంది 10.8 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. నెక్స్ట్, ఒక కారు 35 కిలోమీటర్ దూరాన్ని 45 నిమిషాల్లో, తర్వాత 69 కిలోమీటర్ దూరాన్ని 75 నిమిషాల్లో ప్రయాణించింది. అయితే మొత్తం ప్రయాణంలో కారు యొక్క సగటు వేగం అన్నాడు. సగటు వేగం అంటే ప్రయాణించిన మొత్తం దూరంపై ఆ పట్టిన కాలం. ప్రయాణించిన మొత్తం దూరం ఎంతండి 35 కిలోమీటర్లు ప్లస్ 69 కిలోమీటర్లు. పట్టిన సమయాలంతా 45 నిమిషాలు ప్లస్ 75 నిమిషాలు. మరి టోటల్ సరికి ఒకటి తిరిగి 70 ప్లస్ ఒక 34 104 కిలోమీటర్లు. 104 కిలోమీటర్ని ఎంత సమయం వెళ్ళాడు 120 నిమిషాలు వెళ్ళాడు. దీన్ని 104/2 అవర్స్ అంటే ఇది కిలోమీటర్లు ఉంది, ఇది నిమిషాలు ఉంది కాబట్టి నిమిషాలు కిలోమీటర్లు మార్చాలి. 104/2 అంటే మనకి ఏమవుతుందండి 52. ఆన్సర్ ఎక్కడ ఉంది ఆప్షన్ సి. ఒక బాలుడు తన ఇంటి నుండి గంటకి 4 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన అతని పాఠశాలకి 4 నిమిషాలు ఆలస్యంగా చేరును. అదే బాలుడు గంటకి 5 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన 2 నిమిషాల ముందే చేరును. అయితే బాలుని ఇంటికి పాఠశాలకు మధ్య దూరం ఎంత అన్నాడు. ఇదేంటి లేట్ అండ్ ఎర్లీ మోడల్. లేట్ అండ్ ఎర్లీ మోడల్లో ఇది ఫస్ట్ 4 కిలోమీటర్ పర్ అవర్ని ఎక్స్ అనుకుంటే, అలాగే తర్వాత 5 కిలోమీటర్ పర్ అవర్ని వై అనుకుంటే, దీనికి మరి డిస్టెన్స్ ఈక్వల్ టు వాట్, డిస్టెన్స్ ఈక్వల్ టు x ఇంటూ y బై x ప్లస్ y
ఇంటూ లేట్ ప్లస్ ఎర్లీ బై 60 అండి. ఎందుకు 60 రాయాలంటే ఇది నిమిషాల్లో ఉంది కాబట్టి నిమిషాలు గంటల్లో మార్చాలి. స్పీడ్ ఏమో స్పీడ్ వచ్చేసరికి ఏమో కిలోమీటర్ పర్ అవర్ లో ఉంది, టైం వచ్చేసరికి నిమిషాలు ఉంది కాబట్టి మరి వాల్యూ వచ్చేసరికి 4 ఇంటూ 5 బై ఇక్కడ ఫార్ములా ప్రొడక్ట్ ఆఫ్ టూ వాల్యూస్ బై డిఫరెన్స్ ఆఫ్ టూ వాల్యూస్ కాబట్టి 4 ఇంటూ 5 బై డిఫరెన్స్ అన్నది 1. మరి పట్టిన సమయాలు ఎలా ఉన్నాయి? ఆలస్యం 4 నిమిషాలు ప్లస్ ఎర్లీ వచ్చేసరికి ప్రయాణించిన 4 నిమిషాలు వస్తుంది, 2 నిమిషాలు 2/60. మరి 2/60 అంటే చూడండి ఇక్కడ మనం మొత్తం వచ్చేసరికి 4 ఇంటూ 5 20 అవుతుంది. 20/1 ఇంటూ 4 ప్లస్ 2 6/60. ఇది ఒక్కసారి, ఇది ఒకసారికి 3 సార్లు, 3 ఒకట్లు 3 రోజులు. మనకి ఎంత వచ్చింది మొత్తము 2 మీటర్స్. సారీ 2 మీటర్స్ కాదు, 2 కిలోమీటర్స్. ఎందుకంటే డిస్టెన్స్ అనేది మన స్పీడ్ ఇంటూ టైము అది కిలోమీటర్ పర్ అవర్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక వ్యక్తి తన వేగాన్ని 15 కిలోమీటర్ పర్ అవర్ పెంచి ప్రయాణించడం వల్ల 300 కిలోమీటర్ల దూరాన్ని నిర్ణీత సమయం కన్నా 1 గంట ముందుగానే చేరుకున్నాడు. అయితే అతని సగటు వేగం ఎంత అన్నాడు. ఈ ప్రాబ్లం లాజిక్ ఏంటంటే 1 గంట ముందు అన్నాడు కాబట్టి ఫస్ట్ వచ్చేది అవర్లోనే ఫ్రాక్షన్ రాదు, అంటే డెసిమల్ ఫ్రాక్షన్స్ రావు. సెకండ్ టైం కూడా గంటే వస్తుంది. అంటే ఫస్ట్ టైం వచ్చేసరికి 8 గంటలు పట్టింది, తర్వాత 7 గంటలు పట్టింది, డిఫరెన్స్ 1 అవర్ లాగా ఇలా ఉంటుంది. అయితే ఆ 300ని 45 అనేది భాగించవు కాబట్టి అది కాదు. అలాగే ఆ 300ని 50తో భాగిస్తే 6 వస్తుందండి ఫస్ట్ టైము. సెకండ్ టైము 65 కిలోమీటర్లు చేయాలి, 65 కిలోమీటర్ పర్ అవర్. ఎందుకంటే 15 కిలోమీటర్ పర్ అవర్ పెంచాడు కాబట్టి 50 ప్లస్ 15 65 అవుతుంది. 65 అనేది 300 భాగించదు. నెక్స్ట్ వచ్చేసరికి 60 తీసుకుంటే 60 అంటే ఎంత వస్తుంది మనకి 300/50 ఎంత అవుతుందండి 5 అవర్స్ పడుతుంది. తర్వాత దీనికి 15 కలపడం వల్ల 75 వచ్చింది. 75 అంటే 300/75 అంటే నాకు 4 అవర్స్ పడుతుంది. డిఫరెన్స్ 1 అవర్ వచ్చింది. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 3. ఇది ఈ రోజున్న టైమ్ అండ్ డిస్టెన్స్ యొక్క ప్రాబ్లమ్స్. మన కోచింగ్ సెంటర్ పేరు వసు కోచింగ్ సెంటర్. మరి మీరు వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నిత్యం మేము చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫ్రీగా ఆ వీడియోస్ మీరు చూడొచ్చు. ఒక్కోసారి కోచింగ్ సెంటర్ మంచి ఆఫర్లు ఇస్తాము. బ్యాచ్ ఫామ్ అయినప్పుడు తక్కువ ఫీజులో కోచింగ్ చెప్తాం కాబట్టి అలాంటివన్నీ మీ దాకా రావాలంటే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి వీడియో వస్తుంది. ఒక్కొక్కసారి బెస్ట్ ఆఫర్లతో తక్కువ ఫీజులో బ్యాచ్ ఏర్పాటు చేస్తాము. ఆ వీడియో మీ దగ్గర లేకపోతే నోటిఫికేషన్ రాకపోతే మీరు మిస్ అవుతారు కాబట్టి చూడండి. ఈ విధంగా మనము అర్థమెటిక్ రీజనింగ్ లో ప్రతి టాపిక్ ని కూడా చాలా సింపుల్ షార్ట్ కట్స్ తో మనం చెప్పడం జరుగుతుందండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ లో ఉండవలసింది ఏంటంటే మనకి టైం వచ్చేసరికి మనము కాంపిటేటివ్ ప్రతి ఎగ్జామినేషన్ లో మనకి 90 నిమిషాల టైం ఉంటుంది. ఆర్ఆర్బీకి 100 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 100 క్వశ్చన్లు 90 నిమిషాల్లో సాల్వ్ చేయాలంటే ఇక్కడ ప్రాక్టీస్ ఎలా ఉండాలంటే ఇక్కడ ప్రాక్టీస్ ఏ ప్రాబ్లం అయినా సరే 30 సెకండ్స్ లోపు చేసేలా ఉండాలి. ఎందుకంటే ఇక్కడే మనం 30 సెకండ్స్ లోపు చేస్తే ఎగ్జామ్ టెన్షన్ లో 40 సెకండ్స్ 50 సెకండ్స్ పడుతుంది. చాలా మంది విద్యార్థులు 100 క్వశ్చన్లు చూడలేరు. ఎందుకంటే టైం అయిపోతుంది. ఒక్కొక్క క్వశ్చన్ 2 నిమిషాలు 3 నిమిషాలు టైం తీసుకుంటే 2 నిమిషాలు టైం తీసుకున్నా మనం 45 క్వశ్చన్ చూసేసరికి 90 మినిట్స్ అయిపోతుంది. ఎగ్జామ్ లాస్ అవుతారు. నోటిఫికేషన్ పద్దాగా పడవు. ప్రిపరేషన్ బాగుండాలి, ప్రాక్టీస్ బాగుండాలి. అలాగే ప్రాబ్లం చూడగానే ఈజీగా షార్ట్ కట్స్ తో ఆన్సర్ చేయగలగాలి. క్వశ్చన్ టు ఆప్షన్, ఆప్షన్ టు క్వశ్చన్ అనేది చేయగలిగే విధంగా నేర్చుకోవాలి. ఆ విధంగా మన కోచింగ్ సెంటర్ లో నేర్పబడును. ప్రతి ప్రాబ్లం కూడా 30 సెకండ్స్ లోపు చేసే విధంగా ప్రాక్టీస్ చేయించబడును. ప్రతి చాప్టర్ లో కూడా మినిమం 100 ప్రాబ్లమ్స్ పైన ఎగ్జాంపుల్స్ తో మేము కోచింగ్ లో ఆఫ్లైన్ క్లాసెస్ లో చెప్తాము. హ్యాండ్ అవుట్ ఇచ్చి ఒక్కొక్క చాప్టర్ వచ్చేసరికి 100 క్వశ్చన్ల పైన చెప్తాం. డిఫరెంట్ మోడల్స్ నేర్పిస్తాం. కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్ అనేది మన ఇన్స్టిట్యూట్ కి బెస్ట్ అండి. కాబట్టి విద్యార్థులు మీరు మన కోచింగ్ సెంటర్కి వచ్చి చేరి ఉద్యోగాలు సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.